బ్రాహ్మణులందరిలోనూ ఒక దత్తభక్తుడు దత్తోపాసకుడు ఉండెను. శ్రీ దత్తాత్రేయుడు స్మరణ మాత్రమున ప్రసన్నుడగుననియు తమ దురావస్థను శ్రీ ప్రభువే బాపగలననియు అతడు చెప్పెను. అందుచేత బ్రాహ్మణులందరూ మండల దీక్షను పూని శ్రీ దత్తాత్రేయుల వారిని ఆరాధించసాగిరి. తన కుమారుడు మూగవాడవుట వలన మూగ భాషను ప్రోత్సహించవలనని ఆ రాజు తలచెను. తన రాజగురువును చూసి మూగ భాషపై గ్రంథమును వ్రాయమని ఆదేశించెను. ఆ రాజగురువు గతములో చాలా గర్విష్ఠుగా ఉండెను. ప్రస్తుతము అతడు దయనీయమైన పరిస్థితిలో ఉండి మూగ భాషపై విస్తృత పరిశోధనలు చేయసాగెను. నన్ను రాజ సముఖమున నిలబెట్టిరి. నాకు ముచ్చెమటలు పోయిచుండెను. శ్రీపాద వల్లభులు నన్ను ఎంతటి పరీక్ష చేయుచుంటిరి అని తలంచి తిని శ్రీపాదుల నామమును మనసులో అవిశ్రాంతముగా జపించుకొనుచుంటిని. నాలో గతములో ఎన్నడూ లేని ధైర్యము కలగసాగెను. రాజు అందరినీ ప్రశ్నించినట్లే నన్ను కూడా అంతకు ఇంత అయినా ఇంతకు ఎంత అగును అని ప్రశ్నించను. ఇంతకు ఇంతే అని గంభీరంగా బదిలిచ్చి తిని రాజు విభ్రాంతుడై ఈ విధముగా వచించెను. మహాత్మా, మీరు చాలా గొప్పవారు. మీ దర్శన భాగ్యం వలన నేను ధన్యుడనైతిని. నాకు ఈ మధ్యనే పూర్వజన్మ జ్ఞానము మేల్కొనినది. నేను గత జన్మలో బహుబీదవాడునైన బ్రాహ్మణుడను. నా ఇంటిలో తోటకూరను పెంచుచుంటిని. అడిగిన వారికి లేదనకుండా తోటకూరను దానము చేసేది వాడను. నా నుండి తోటకూర దానము పొందిన బ్రాహ్మణులు నాకంటే కూడా ధనికులు, అన్నపానములకు లోటు లేనివారు. వారు నా నుండి దానమును పొందుటే గాని ఏనాడూ నాకు సహకరించలేదు, నాపై దయ చూపలేదు. ఆబ్దీకములకు గాని వివాహములకు గాని వారి తరపున నన్ను పంపినప్పుడు విశేషముగా దక్షిణలు సంభావనలు వచ్చేటివి. అందుండి 100వ వంతులో 1 వంతు మాత్రమే నాకిచ్చి 99 వంతులు వారే స్వీకరించేడివారు. శ్రమ నాది, ఫలితం వారిది అన్నట్లుగా ఉండేటిది. పైగా నా ఇంటి నుండి తోటకూరను ఉచితంగా పొందేడివారు. నేను కఠిన దరిద్రమును అనుభవిస్తూ తోటకూరను మాత్రం యథావిధిగా దానము చేస్తూనే ఉండేవాడను. ఆ బ్రాహ్మణులు తోటకూర ఎంతో రుచిగా ఉన్నదనియు ప్రతిరోజు తినటం వలన హాని ఏమీ జరగదనియో చెప్పుచుండిరి. కాలచక్రము గిరున తిరిగినది.